అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో దేవి శరన్నవరాత్రులు అయితే ప్రారంభం కానున్నాయి కదండి. అయితే ఈ దేవి శరన్నవరాత్రుల్లో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయండి. అంటే అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు కూడా తప్పనిసరిగా పూజ చేయాలా, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, గర్భిణీ స్త్రీలు వితంతువులు పూజ చేయవచ్చా లేదా, పూజకు కావలసిన పూజా వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి, అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి, ఒకవేళ మనం పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ కూడా రోజు తప్పకుండా తల స్నానం చేయాలా, కొబ్బరికాయ కొట్టాలా, ఉపవాసం ఉండాలా, కలసం అఖండ దీపం తప్పకుండా పెట్టే పూజ చేయాలా, లేదు అంటే అఖండ దీపం ఒకటి పెట్టుకుని పూజ చేసుకోవచ్చా, ఇంకా అమ్మవారికి రోజు కూడా నైవేద్యాలు సమర్పించాలా, ఈ రోజు పెట్టినటువంటి నైవేద్యాన్ని మరుసటి రోజు సమర్పించవచ్చా లేదా, ఒకవేళ పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ పాడ్యమి తిథితో అయితే ప్రారంభం అవుతున్నాయండి. ఇంకా అక్టోబర్ 11వ తేదీ నవమి తిథితో మనకి ఈ నవరాత్రి పూజలు అనేవి పూర్తవుతాయి. అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున మనకి విజయదశమి పండుగ అంటే దసరా పండుగ అనేది జరుపుకోవాలండి. ఈ రోజుతో మనకి ఈ దేవి శరన్నవరాత్రి పూజలు అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మనం అమ్మవారి పీఠం అయితే కదిపేయవచ్చండి. అయితే ఈ దేవి శరన్నవరాత్రి పూజలు చేసుకోవడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా అని అంటే మనం అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రి పూజను ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని అంటే మనం ఈ నవరాత్రి పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఆడవారు కానీ మగవారు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు అమ్మవారికి పూజ చేయవచ్చా అని అంటే 5వ నెల దాటిన తర్వాత నుండి గర్భిణీ స్త్రీలు అమ్మవారికి పూజ అయితే చేయకూడదండి. 5వ నెల దాటి 6వ నెల వచ్చిన తర్వాత మనం ఎక్కువ పనులు అనేవి చేయకూడదు. కాబట్టి మీరు అమ్మవారికి ఇలా పూజలు చేయడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిదండి. మీకు ఒకవేళ అమ్మవారికి పూజ చేయాలని ఉంటే ఈ నవరాత్రి 9 రోజుల్లో ఏదో ఒక్క రోజు అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుని మిగిలిన రోజులు అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి, సరిపోతుంది. ఇక వితంతువులు అంటే పూర్వ సువాసినులు భర్త లేని వారు అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, ఎటువంటి సందేహం లేదు. కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు కుంకుమ పూజ చేస్తాం కదండి, కుంకుమ పూజను మాత్రం మీరు నిర్వహించకూడదు. మీ ఇంటి ఆడబిడ్డ చేత కానీ మీ ఇంట్లో కోడలు కానీ ఎవరైనా ఉంటే వారి చేత మీరు అమ్మవారికి వారి చేత కుంకుమ పూజను అయితే చేపించండి. మీరు మాత్రం కుంకుమ పూజ అయితే చేయవద్దు. ఇంకా ఈ నవరాత్రి పూజలను ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరము కూడా చెయ్యాలని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీకు కుదిరిన సంవత్సరం ఉంటే చెయ్యండి. అమ్మవారి పూజను ప్రతి సంవత్సరము కూడా నిర్వహించుకునే అవకాశం ఆ అమ్మవారి కల్పిస్తే తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా చేయడానికి చూడండి. అమ్మవారి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం లేనిదే మనం ఆ అమ్మవారి పూజను అయితే చేయలేమండి. అందుకని మీకు కుదిరితే తప్పకుండా చేసుకోండి. మీకు ఏ సంవత్సరం అయినా కుదరకపోతే ఆ సంవత్సరం అమ్మవారికి పూజ చేయడం మానేసి తర్వాత సంవత్సరం మళ్ళీ కంటిన్యూ చేయండి. అమ్మవారి పూజ చేయాలనుకునేవారు ముందుగా మీ ఇంటి పెద్ద దగ్గర కానీ లేదు అంటే ఆడవారు అయితే మీ భర్త దగ్గర కానీ అనుమతి తీసుకుని మీరు అమ్మవారికి పూజను అయితే స్టార్ట్ చేయాలండి. మనం ఏవైనా పూజలు వ్రతాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం మన ఇంటి పెద్దకు చెప్పి మనం పూజను అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ నవరాత్రి 9 రోజులు కూడా మనం అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అయితే చాలా మందికి నవరాత్రి 9 రోజులు కూడా పూజ చేసుకోవడం కుదరదు కదండి. అటువంటి వారు అమ్మవారికి పూజను 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ లేదు అంటే కనీసం ఒక్క రోజైనా మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. 3 రోజులు చేసేవారు ఆఖరి 3 రోజులు కానీ లేదు అంటే మొదటి 3 రోజులు కానీ అమ్మవారికి పూజ చేసుకోండి. ఒక రోజే అమ్మవారికి పూజ చేసుకునేవారు ఆఖరి రోజైనా లేదు అంటే అష్టమి తిథి ఉన్న రోజైనా లేదు అంటే మూలా నక్షత్రం ఉన్న రోజైనా మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. లేదు అంటే ఈ నవరాత్రుల్లో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా 5 రోజులు పూజ చేసుకునేవారు ఆఖరి 5 రోజుల్లో మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఇలా మీరు ఎన్ని రోజులు పూజ చేయాలి అని అనుకుంటారో అన్ని రోజులు కూడా అమ్మవారికి సంకల్పం చెప్పుకుని అమ్మవారి పూజలను అయితే స్టార్ట్ చేయాలండి. అయితే అమ్మవారి పూజలను స్టార్ట్ చేయడానికి మన సంకల్పం ఒకటి ఉంటే సరిపోదండి. మన ఇంటిని కూడా
శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి బూజులు లాంటివి లేకుండా ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకుని పూజా మందిరాన్ని కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి అంత ఇష్టపడతారండి. అమ్మవారికి శుచి శుభ్రంగా ఉంటేనే నచ్చుతుంది. అందుకోసమని మనం ఇంటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. అంటే ఈ దేవి నవరాత్రి పూజల కంటే ముందుగానే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తానండి. మనకి 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారంతో అయితే ప్రారంభం అవుతున్నాయండి. కాబట్టి మనం అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజు అయితే ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చండి. అయితే ఈ అక్టోబర్ 2వ తేదీ మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. అమావాస్య తిథి పట్టింపు లేని వారు ఈ రోజున మీరు పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అమావాస్య రోజు క్లీన్ చేసుకోవడం నచ్చదు అని అనుకుంటే సెప్టెంబర్ 29వ తేదీని కానీ 30వ తేదీని కానీ మీరు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి అక్టోబర్ 1వ తేదీ మంగళవారం వచ్చిందండి. మంగళ శుక్రవారాల్లో మనం ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడం, దేవుడు పటాలను క్లీన్ చేయడం లాంటి పనులు చేయం కాబట్టి సెప్టెంబర్ 30వ తేదీని కానీ 29వ తేదీని కానీ మీరు ఇంటిని అయితే డీప్ క్లీనింగ్ చేసుకోండి. అంటే ఆదివారం సోమవారాల్లో మీరు ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మాకు ఈ రోజుల్లో కుదరదండి, మేము పీరియడ్స్ లో ఉన్నాము అని అనుకున్న వారు మీరు అమ్మవారికి నవరాత్రుల్లో పూజలు చేసేవారైతే తప్పకుండా మీరు నవరాత్రి పూజల కంటే ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. లేదండి మేము ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్క రోజే పూజ చేసుకుంటాము, 3 రోజులే పూజ చేసుకుంటామని అనుకునేవారు మీరు ఈ నవరాత్రుల్లో ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేసుకోవాలని అనుకుంటారో అంతకంటే ముందుగానే మీరు పూజా మందిరాన్ని ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ నవరాత్రుల్లో పూజలు చేయాలనుకునేవారు పూజలు స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేయకూడదు. ఇంకా ఈ దసరా శరన్నవరాత్రి పూజలు చేయాలనుకునేవారు నవరాత్రి పూజా సామాగ్రిని ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అని అంటే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పసుపు కుంకుమ ఆయిలు ఒత్తులు ఇటువంటి పూజా సామాగ్రి అన్ని కూడా మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. మనకి ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రులు గురువారంతో ప్రారంభం అవుతున్నాయి కదండి. మనం మొదటి రోజే గురువారం రోజే ఉదయమే మనం వీలు ఉంటే ఉదయమే తెచ్చుకోవచ్చండి. అంటే ఉదయమే మార్కెట్కి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఉదయం కుదరదండి మాకు అనుకునేవారు బుధవారం రోజు, అంటే ఈ రోజు మనకు అమావాస్య ఉందండి, అమావాస్య పట్టింపులు లేని వారు బుధవారం రోజు తెచ్చుకోవచ్చు. లేదు అంటే మంగళవారం రోజు తెచ్చుకోవచ్చండి. అంటే మంగళవారం అమావాస్య తిథి ఇటువంటి పట్టింపులు లేని వారు బుధవారాల్లో మీరు పూజా సామాగ్రిని అయితే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మాకు ఇటువంటి పట్టింపులు ఎక్కువగా ఉంటాయండి అని అనుకున్న వారు మీరు అమ్మవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ పూజా సామాగ్రిని ఇంటికి అయితే తెచ్చుకోండి. ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయడం కోసం అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకుంటామండి. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాము. చాలా మంది అమ్మవారు పులిపై కూర్చున్నటువంటి ఫోటోను పెట్టుకోవడానికి భయపడతారు. ఎందుకని అంటే అమ్మవారు ఉగ్ర రూపం కదా. ఇంట్లో అమ్మవారి ఫోటోను పెట్టుకుంటే చాలా నియమాలు నిష్టలు, అలాగే ఇంకా అమ్మవారికి ప్రతి నిత్యము కూడా నైవేద్యం ఏదో ఒకటి సమర్పించాలి, రుచి శుభ్రంగా ఉండాలి అని చాలా మంది అమ్మవారి ఫోటోను పెట్టుకోవడానికి అయితే కొద్దిగా భయపడుతూ ఉంటారండి. అలాంటిది ఏమీ లేదండి. అమ్మవారు రాక్షసుల్ని సంహరించడానికి ఉగ్ర రూపం అనేది ధరించారు. అంతేకాని ఆ అమ్మవారు మనకి ఎప్పుడు కూడా అమ్మవారే. అందుకని మనం ఎటువంటి భయము లేకుండా అమ్మవారి ఫోటోని ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. అయితే చాలా మందికి ఇంకా భయం అనేది ఉంటుంది. ఇంకా వారు పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూడా కొద్దిమంది పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు కదండి. అటువంటి వారు అమ్మవారు ఈ నవరాత్రి 9 రోజులు కూడా వివిధ అవతారాల్లో దర్శనమిస్తారు కాబట్టి ఆ అవతారాలకు సంబంధించినటువంటి అమ్మవారి ఫోటోలను పెట్టుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. అంటే లలితాదేవి అమ్మవారి ఫోటోని కానీ, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని కానీ, పార్వతీదేవి అమ్మవారి ఫోటోని కానీ ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పెట్టుకుని పూజలో అమ్మవారికి పూజన అయితే చేసుకోవచ్చు. మనం అమ్మవారికి నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు పూజలో తప్పనిసరిగా కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేయాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీరు అమ్మవారికి పూజను కలసం అఖండ దీపం పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే కలసం అఖండ దీపం లేకుండా కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చండి. ఒకవేళ మీకు కలసం అఖండ దీపం
దీపం ఆనవాయితీ ఉంటే తప్పకుండా కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. నవరాత్రి పూజల్లో మనం కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే చాలా నియమాలు జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుందండి. ఒకవేళ మాకు కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేయడం ఆనవాయితీ లేదండి, కానీ నాకు ఈ సంవత్సరం నుండి అమ్మవారి నవరాత్రి పూజల్లో కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేయాలని ఉంది అనుకున్నవారు మీరు తప్పకుండా కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఒక సంవత్సరం మనం అమ్మవారికి కలసం అఖండ దీపం పెట్టుకుని నవరాత్రి పూజలను ప్రారంభిస్తే ప్రతి సంవత్సరము కూడా కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి నవరాత్రి పూజలు అనేటివి చేయాల్సి ఉంటుందండి. అయితే మీరు కలసం ఒక్కటి పెట్టుకునైనా అమ్మవారికి నవరాత్రి పూజను చేసుకోవచ్చండి. లేదు అంటే అఖండ దీపం ఒకటి పెట్టుకునైనా మీరు పూజలో అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. కలసం అఖండ దీపం రెండు పెట్టుకుని కూడా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. మీకు ఏ విధంగా వీలు ఉంటే ఆ విధంగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు. కలసం పెట్టుకునేవారు కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోండి. అఖండ దీపం పెట్టుకోవాలనుకున్న వారు దీపం పూజలో పెట్టుకుని మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. పూజలో కలసం అఖండ దీపం రెండు పెట్టుకుని పూజ చేసుకోవాలనుకున్న వారు చాలా నియమ నిష్టలను అయితే పాటించాలండి. కలసం అఖండ దీపం పూజలో పెట్టుకుని పూజ చేసేవారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి. ఇంట్లో నాన్ వెజ్ వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకూడదు. ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోకూడదండి. ఇంకా నేలపైనే పడుకోవాలి. ఎవరితో కూడా గొడవలు పడడం, ఇంట్లో ఎటువంటి గొడవలు ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదండి. అలాగే ఎవరిని కూడా దూషించకూడదు. ఈ 9 రోజులు కూడా అంటే మన ఇంట్లో కలసం అఖండ దీపం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఈ నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కలసం ఈ 9 రోజుల్లో అస్సలు కదిలించకూడదండి. అలాగే ఇంట్లో కలసం అఖండ దీపం ఉన్నప్పుడు ఇంట్లో ఎవరో ఒక్కరైనా ఉండాలండి. ఇంటికి తాళం వేసి అస్సలు వెళ్ళకూడదు. అలాగే అఖండ దీపం కూడా ఈ 9 రోజులు కూడా వెలుగుతూనే ఉండాలి, కొండెక్కకూడదు. ఒకవేళ అఖండ దీపం ఏదైనా కారణాల వల్ల కానీ గాలి వల్ల కానీ కొండెక్కితే అప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అఖండ దీపం కొండెక్కడం అనేది ఒక అశుభంగానే మనం భావిస్తామండి. చాలా సెంటిమెంట్ గా అయితే మనం భావిస్తాము. అందుకని మనం అఖండ దీపం పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. అఖండ దీపం కొండెక్కకుండా ఉండేలా ఉంటేనే మనం అఖండ దీపం అనేది పూజలో పెట్టుకోవాలి. లేదు అంటే పెట్టుకోకుండా పూజ చేసుకోవడమే మంచిది. మనం నవరాత్రి పూజల్లో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అఖండ దీపం కొండెక్కితే అప్పుడు అఖండ దీపంలో వేసినటువంటి పాత వత్తిని తీసేసి మరలా కొత్త వత్తి వేసి కొద్దిగా నూనెను వడ్డించి మళ్ళీ దీపారాధన చేసుకుని అమ్మవారికి మనం క్షమాపణ అయితే చెప్పుకోవాలండి. మళ్ళీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానమ్మా అని అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలి. అంటే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మనం అఖండ దీపాన్ని అయితే వెలిగించాలండి. వెలిగించి మళ్ళీ అఖండ దీపానికి పూజ చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం అమ్మవారికి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో పూజ చేస్తాం కదండి. పూజ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలా అని అంటే నవరాత్రి 9 రోజులు కూడా తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిదేనండి. కానీ కొద్దిమందికి ఆరోగ్య రీత్యా అంత బాగుండదు కదండి. అటువంటి వారు రోజు విడిచి రోజు తలస్నానం చేసి మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. అలా కూడా కుదరదని అనుకుంటే మొదటి రోజు తలస్నానం ఆచరించి ఆ తర్వాత నుండి మీరు మామూలు స్నానం చేసి అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. ఇంకా నవరాత్రి పూజలను మగవారు చేస్తూ ఉంటే తప్పకుండా మగవారు అయితే తలస్నానం చేసే పూజను అయితే చేసుకోవాలి. ఆడవారు నుదుటిని కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేయకపోయినా కూడా పర్వాలేదండి. ఇంకా నవరాత్రి పూజను చేసేటప్పుడు ప్రతిరోజు కూడా అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించాలా అని అంటే మీరు 9 రోజులు కూడా అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించాలని అనుకుంటే ఈ 9 రోజులు కూడా 9 కొబ్బరికాయలను తెచ్చుకుని ప్రతిరోజు కూడా కొబ్బరికాయను అయితే సమర్పించండి. అలాంటిది ఏమీ లేదండి అని అనుకున్న వారు మొదటి రోజు చివరి రోజు ఇంకా మధ్యలో మంగళ శుక్రవారాలు వస్తాయి కదండి. ఈ మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి కొబ్బరికాయను అయితే నివేదించండి. ఇంకా మనం ఇలా నవరాత్రి పూజల్లో అమ్మవారి పీఠం పెట్టుకుని పూజ చేసేటప్పుడు మనకి మధ్యలో ఒకవేళ పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల చేత కానీ మీ భర్త చేత కానీ అమ్మవారి పూజను కంటిన్యూ చేయించవచ్చండి. మాకు అలా కూడా కుదరదండి అనుకున్నప్పుడు మీరు ఎవరి చేతైనా అమ్మవారి పీఠాన్ని అయితే కదిపించేయవచ్చు. అలాగే ఇంట్లో 4-5 ఆడవారు ఉండి ఇంట్లో ఎవరికైనా ఒకరికి పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి అని అంటే
ఆ పీరియడ్స్ వచ్చిన వారిని అమ్మవారి పీఠం దగ్గరికి రానివ్వకుండా చూసుకుని మిగిలిన వారు పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే ఒకవేళ మీరు అమ్మవారి పీఠాన్ని హాల్లో పెట్టుకున్నట్లయితే ఇంట్లో పీరియడ్స్ వచ్చిన వారు హాల్లో తిరుగుతూ ఉంటే కనుక మీరు అమ్మవారి పీఠాన్ని కదిపేయాలండి. ఎందుకంటే మైలి గాలి అనేది అమ్మవారికి అస్సలు తగలకూడదు. అందుకని పీఠం అయితే కదిపేసుకోవాలి. అదే మీరు పూజా మందిరంలో పెట్టుకుంటే కనుక మీరు అమ్మవారి పీఠాన్ని ఉంచి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నవరాత్రి పూజలతో పీరియడ్స్ కంప్లీట్ అయ్యి 6th డే కానీ 7th డే కానీ ఉన్నవారు అమ్మవారికి పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఇంకా నవరాత్రి 9 రోజులు కూడా మనం అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను అయితే సమర్పిస్తూ ఉంటాం కదండి. చాలా మందికి అమ్మవారి నైవేద్యాలు 9 రకాలు కూడా చేయడం రాకపోవచ్చు. అటువంటి వారు ఏం చెయ్యాలి అని అంటే మీకు ఏ నైవేద్యాలు తయారు చేయడం వచ్చో వాటినే తయారు చేస్తే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అంటే మీకు ఒకవేళ పులిహోర, పరమాన్నం ఈ రెండే వస్తే వీటినే మీరు అమ్మవారికి ఈ 9 రోజులు కూడా నైవేద్యంగా చేసి సమర్పించవచ్చండి. ఈ నైవేద్యాలు ఏమి కూడా మేము సమర్పించలేమండి అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. లేదు అని అంటే పాలు, ఈ సీజన్ లో దొరికేటటువంటి ఏవైనా ఫ్రూట్స్ ని మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ నైనా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మనం ఏ నైవేద్యాలు సమర్పించాము, ఎన్ని నైవేద్యాలు సమర్పించామనేది చూడరండి అమ్మవారు. ఎంత భక్తిగా పూజ చేసామనేది చూస్తారు. అందుకని పూజకు ముందు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. ఇంకా నవరాత్రి 9 రోజులు కూడా మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా అని అంటే ఉపవాసం ఉండి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మీరు భోజనం చేయవచ్చండి. లేదు అలా ఉండలేమండి మేము అనుకునేవారు అమ్మవారికి పూజ అయ్యేటంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు ఏదైనా ఆహార పదార్థాన్ని స్వీకరించవచ్చండి. లేదు అంటే ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోండి. ఈ విధంగా అయినా మీరు ఉపవాసం అనేది ఉండవచ్చు. మీరు ఈ 9 రోజులు కూడా ఉపవాసం ఉండి అమ్మవారికి పూజ చేసుకుంటానని అమ్మవారి దగ్గర సంకల్పం చెప్పుకుంటే తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలండి. అలాంటిది ఏమీ లేకపోతే మీరు మీకు నచ్చిన విధంగా ఉపవాసం ఉండి అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. ఉపవాసాలు ఏమీ ఉండలేమండి, మాకు ఆరోగ్యం సహకరించదు అనుకునేవారు మీరు ఏదో ఒక ఆహార పదార్థాలను తీసుకుంటూ అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. ఇంక ఈ నవరాత్రి 9 రోజులు కూడా నియమ నిష్టలతో అమ్మవారికి పూజ చేయాలనుకునేవారు తప్పకుండా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. భార్య భర్తలు ఇద్దరు కూడా బ్రహ్మచర్యం తప్పకుండా అయితే పాటించాలి. ఇంకా నియమ నిష్టలతో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయాలనుకునేవారు నాన్ వెజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే తినకూడదండి. అలాగే నేలపైనే పడుకోవాలి. ఆరోగ్యం సహకరించలేని వారు బెడ్ పైన పడుకోవచ్చండి. ఇంకా ఈ నవరాత్రి పూజలు చేసేవారు ప్రతిరోజు కూడా ముందుగా గణపతికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజ చేయాలి అని అంటే తప్పకుండా ముందుగా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కాబట్టి ముందుగా గణపతికి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలి. మీ దగ్గర గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే స్వామివారి ఫోటోని పూజలో పెట్టుకుని ముందుగా స్వామివారికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజ చేయాలండి. ఒకవేళ మీ దగ్గర స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోతే పసుపుతో వినాయకుడిని చేసి మీరు స్వామివారికి పూజను అయితే చేయాలండి. పసుపు గణపతిని మాత్రం ఏ రోజుకి ఆ రోజు నిమజ్జనం అయితే చేసేసుకోవాలి. స్వామివారిని ఏదైనా ఒక చెంబులో కొద్దిగా నీటిని తీసుకుని ఆ నీటిలో నిమజ్జనం చేసేసి ఆ నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారికి రోజు పూజ చేసినటువంటి పువ్వులని, పత్రిని, మాలలని ఏదైనా ఒక కవర్ లో పెట్టి ఆఖరి రోజున వాటర్ లో అయితే నిమజ్జనం చేసేయాలండి. ఇంకా అమ్మవారి పూజలో ఉపయోగించినటువంటి నిర్మాల్యాలను మనం పూజా మందిరంలో పెట్టకూడదండి. ఇంటి బయట ఎక్కడైనా ఒక ప్రదేశంలో అయితే పెట్టుకోండి, పూజా మందిరంలో పెట్టకండి. ఇంకా అలాగే మనకి అమ్మవారికి పూజ చేయడానికి 9 రోజులు కూడా పువ్వులు ఎక్కువ లేకపోతే అప్పుడు ఏం చెయ్యాలండి అని అంటే మీరు అక్షింతలతో కానీ అమ్మవారిని కుంకుమతో కానీ పూజించుకోవచ్చండి. పువ్వులు ఎక్కువ లేవని పువ్వుల రెక్కలను తీసి ఆ రెక్కలతో మీరు అమ్మవారికి పూజను అయితే చేయకండి, అది చాలా పెద్ద దోషం. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకునేటప్పుడు చూపుడు వేలుని అస్సలు వాడకూడదండి. అంటే చూపుడు వేలుతో కుంకుమ పూజ అనేది చేయకూడదు. మధ్య వేలుతోటి, బొటన వేలుతోటి, అలాగే ఉంగరపు వేలుతోటి మీరు అమ్మవారికి కుంకుమ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. మీకు ఇంకా ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.